హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎవిడెన్స్ లేకుండా పోస్ట్ 360 ఏ ఒక్క విషయాన్ని ప్రజల ముందుకి తీసుకురాదు. ఇది మాత్రం మీరు 100% రాసి పెట్టుకోండి. అందుట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే దిల్దారుగా వచ్చి మీరు కింద కామెంట్ రూపంలో చెప్పొచ్చు. మీకు అన్ని ఎవిడెన్స్‌లు ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఇప్పుడు మొన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌లో ఒక కొండాపూర్, ఒక మాదాపూరా? అదేలెండి. మాదాపూర్. ఇద్దరు కలిసి వన్ సైడెడ్ ఇంటర్వ్యూ చేసి సౌమ్యశెట్టి అనే అమ్మాయిని అన్‌పాపులర్ చేశారు. ఇప్పుడు ఆ ఆధారాలతో సహా నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నా. మొన్న ఎవిడెన్స్ 1, ఎవిడెన్స్ 2 ఇచ్చా. వాడు ఎటువంటి క్రూరాత్ముడో, ఒక వ్యక్తికి కరెంట్ షాక్ పెట్టి ఎలా టార్చర్ చేశాడో అనేది మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాడు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ప్రభుత్వాలని, ఇటు అందరిని పోలీసుని ఎలా మోసం చేస్తున్నాడో రెండో ఎవిడెన్స్‌లో చూపించాం. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మీకు కొన్ని పాయింట్స్ క్లియర్‌గా అర్థమయ్యే విధంగా నేను చెప్పాలనుకుంటున్నా. ఇవి 10 ఎవిడెన్స్‌లు మీ ముందు పెట్టబోతున్నా. దీని తర్వాత చాలా 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 ఇంపార్టెంట్ వీడియోస్ కూడా మీకు చూపించబోతున్నా. ముఖ్యంగా ఈ ఎవిడెన్స్ నెంబర్ 3 గురించి మనం చూసినట్లయితే ఈడు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు. ఒకసారి వినండి. ఇప్పుడు ఫస్ట్ పరిచయం నాకు 2021 ఫిబ్రవరి 22లో పరిచయం. ఎట్లా పరిచయం? గుర్తుపెట్టుకోండి, 2021 ఫిబ్రవరి 22లో. ఓకే, 2021 ఫిబ్రవరి 22 అన్నాడు. వీడికి చెప్తా వినండి. అంటే నేను అప్పుడు మణికొండ నిహారికల ఇంట్లో ఉండే, ఎక్సోటికలో ఉంటుంది. వెంకీ అని ఒక బాబు ఉంటాడు రాజమండ్రి. ఓకే, సినిమాలకు మేనేజర్ గా, కాస్టింగ్ కోచ్ గా చేస్తాడు. కాస్టింగ్ కోచ్ కాదురా, ఈ అమ్మాయి హీరోయిన్. అంటే హీరోయిన్ కాదు, ఏదో సినిమాలో చేస్తుంటే ఇతని ద్వారా అమ్మాయి వచ్చింది. ఈయన ద్వారా వెంకీ ద్వారా ఆ అమ్మాయి నీ రూమ్కి ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని ఇప్పటి వరకు అడగలేదు కదా. దానికి క్లారిటీగా నెక్స్ట్ చెప్తాను, వినండి. అమ్మాయి వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. నాకు ఆ బాబు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అన్న వైజాగ్ నుంచి ఒక అమ్మాయి సోమేశెట్టి అని వస్తుంది, ఆ అమ్మాయి హోటల్ ఉండడం ఇష్టం లేదంట, ఏదో ఇంట్లో షెల్టర్ కావాలి 3 రోజులు, ఫస్ట్ చూస్తే మంచిగా మాట్లాడుకుని రిసీవింగ్ అంత. అమ్మాయి హైదరాబాద్ నుంచి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఒక ప్రదేశంలో హైదరాబాద్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్, ఆఫ్టర్ నెక్స్ట్ డే మార్నింగ్ తనకి ఫ్లైట్ ఉంది. సో తన హోటల్ రూమ్లో వండుకున్న తిని రూమ్కి ఎందుకు వెళ్ళింది అంటే, ఇదంతా హోటల్ రూమ్ అంటే డబ్బులు ఖర్చు. ఆ బిత్తర్ నాయల్ గడు ఎవడైతే ఉన్నాడో, కాస్టింగ్ కౌచ్ చెప్తున్నాడు కదా క్లియర్గా, కాస్టింగ్ కౌచ్ చేసే సో కాల్డ్ ఆ ఎదవగాడు చేసినటువంటి వాడి వృత్తే అది, తీసుకొచ్చి అమ్మాయిల్ని వీడికి పరిచయం చేయటం అనమాట. వీడికి పరిచయం చేయటం ఏమని, ఎవరుంటారు మేడం అని తీసుకెళ్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత తార్చటం వాడి యొక్క ప్రత్యేకమైనటువంటి వృత్తి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి ఫ్లైట్ టికెట్లు వేసినటువంటి సినిమా యూనిట్ ఆ అమ్మాయికి ఒక రూమ్ తీయలేదా, లేదంటే అమ్మాయి రూమ్ తీసుకోలేదా? తీసుకోగలేదు. కానీ వీడు చెప్పింది ఏంటి, ఎవరుంటారు మేడం, నేను అక్కడే ఉంటాను మేడం, కాబట్టి మేడం రండి వెళ్దాం అని వాడు చెప్పటం, ఆయన కూడా ఒక ప్రొడ్యూసరే పరిచయం చేస్తానని చెప్పటం, అలా తీసుకొచ్చి ఆ రూమ్లో పెట్టినటువంటి సందర్భం అది. ఈ విషయాన్ని ఎవరికన్నా ఎవడని చెప్తున్నాడా? చెప్పడు. ఆ కాస్టింగ్ కౌచ్ గాడు చేసినటువంటి దరిద్రం ఇది. బానే ఉంది. 3 రోజులు నేను అమ్మాయితో ఉన్నా. ఉన్నంటే ఫిజికల్ గా అసలు ఏం లేదు. మళ్ళా అండర్లైన్ దిస్, 3 రోజులు అమ్మాయితో ఉన్నా ఫిజికల్గా అంటే ఏమి లేదు మళ్ళీ అని ఈడే చెప్తూ ఉన్నాడు. అంటే 3 రోజులు అమ్మాయితో ఉన్నాడంట, ఫిజికల్గా ఏం లేడంట. అండర్లైన్ తీసుకోండి. జస్ట్ ఫ్రెండ్ లాగా ఉంది అప్పుడు నా దగ్గర, మీతో జస్ట్ ఫ్రెండ్ లాగా ఉందంట. ఏజ్ ఏంది, వీడికి ఏజ్ ఏంది, వీడికి ఫ్రెండ్ లా ఉందంట. సరే కానీ మా ఇంట్లో ఉంది. పొద్దున షూటింగ్ పోతుండే, రాత్రి 9కో 10కో వస్తుండే. ఆ అమ్మాయికి అప్పుడు కూడా డ్రింక్ అలవాటు, మందు అలవాటు, వైన్ తాగుతుండే. మీరు కలిసి తాగారా? నేను అమ్మాయి కలిసి తాగిన. మా ఇంట్లో బాగానే అడిగింది ఉంది అని అంటే ఉంది అని ఆఫర్, నేనేం ఆఫర్ చేయలేదు. సెల్ఫ్ లో ఉంటే సెల్ఫ్ లో ఉంటే వెళ్ళి గట 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 తాగేసింది అనమాట. రే చెప్పడానికైనా సిగ్గుండాలి. ఉదయం షూటింగ్కి వెళ్ళి సాయంత్రం 9 దాకా వచ్చేది అని చెప్తున్నావు, మందు తాగుతుందని చెప్తున్నావు, ఫ్రెండ్లీగా ఉన్నామని చెప్తున్నావు, మరేంట్రా చివరిలో మొత్తం స్క్రిప్ట్ మార్చేస్తావు అంటే నేను అప్పుడు కూడా ఆమెతో మిస్గైడ్ ఏం చేయలేదు. ఆమె మొన్న చెప్తుంది కదా ఎంత ప్రొటెక్షన్ లోకి వెళ్తున్నాడు చూడండి మైండ్ సెట్. ఆ అమ్మాయితో మిస్బిహేవ్ తప్పుగా ఏం బిహేవ్ చేయలేదు, మిస్గైడ్ చేయలేదని చెప్తూ ఉన్నాడు. కొండాపూర్ చెప్తుంటే మాదాపూర్ తలకాయ ఉప్తా ఉంటుంది. అడగదు, క్వశ్చన్స్ రావు. మనం చదువుకుంటే
నిజంగా జర్నలిజం అంటే ఏంటో తెలిస్తే అట్లీస్ట్ ఎక్కడ పని చేస్తే తెలుస్తుంది. ఏదో దొరికింది కదా! అప్పనంగా బి గ్రేడ్ ఇంటర్వ్యూలు చేసుకున్నామా? ఇట్లాంటి సొల్లు సొట్ట సొటారం కబుర్లు చెప్పుకున్నామా? అంటే కాదు మిస్టర్. సక్సెస్ మీట్ అయింది. మా ఇంటికి రాఖీ పిలిచిండు, వెంకి పిలిచిండు. తాగి సైకోలాగా బిహేవ్ చేసిండు కదా! మరి అమ్మాయి నారప్ప సినిమాలో యాక్ట్ చేసిన పర్సన్ అని చెప్పింది. వాడెవడో నేను ఇప్పుడు తర్వాత మీకు చూపిస్తా. అంతేగాని నారప్ప సినిమా గురించి అమ్మాయి చెప్పలా. నారప్ప సినిమాలో యాక్ట్ చేసిన వాడు అప్పుడు ఆ అమ్మాయి నటిస్తున్న సినిమాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కాబట్టి, వాడు ఈ వెంకీ గాడు కలిసి ఈడి దగ్గరే తాగుతూ పడి సస్తారు కాబట్టి, వీడి దగ్గరికి వాడిని తీసుకొచ్చారు అమ్మాయిని. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఎందుకలా చెప్తుందో నాకు అర్థమైతలేదు. అబ్బో! నేను ఆ రోజు పరిచయం అయింది. ఆ! 3 రోజుల తర్వాత అమ్మాయి ఎళ్ళిపోయింది. ఆ! అప్పుడు ఎళ్ళిపోయిన 3 రోజుల తర్వాత అమ్మాయి ఎళ్ళిపోయింది. మీరు ఎవరింటికెళ్ళినా కూడా నిజంగా ఆళ్ళింట్లో మీకు ఆతిథ్యం ఇస్తే 3 రోజుల తర్వాత మీరెళ్ళేటప్పుడు గ్రాటిట్యూడ్ ఉంటదా? ఉండదా? ఏదోకటి థాంక్స్ అన్నా చెప్తారా? చెప్పరా? కానీ ఇక్కడ జరిగిన విషయాన్ని మీరు ఆలోచించండి. మనిషిగా ఉన్న తర్వాత కొద్దిగా ఎవడైనా కూడా క్లారిటీగా ఆలోచించాలిది. 3 రోజులు ఉన్న తర్వాత అని చెప్తూ ఉన్నాడు. 3 రోజులుందో, 2 రోజులుందో నాకు తెలుసు. ఆ వీడియో మీకు చూపిస్తా. ఓకే. అప్పుడు నేను నార్మల్‌గా విడిపోయా. అప్పుడేం కొట్లాటలు లేవు మాకు. అమ్మాయి మీద నాకు ప్రేమ లేదు. నా మీద అమ్మాయికి ప్రేమ లేదు ఆ టైంలో. నా మీద అమ్మాయికి ప్రేమ లేదు. అమ్మాయి మీద నాకు ప్రేమ లేదు ఆ టైంలో. ఈడు ఎంత అబద్ధాలాడుతున్నాడంటే నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలే. గుర్తుపెట్టుకోండి. నాకు అమ్మాయి మీద ప్రేమ లేదు. అమ్మాయికి నా మీద ప్రేమ లేదు. అలాగే విడిపోయాం. వచ్చింది క్యాజువల్‌గా ఎళ్ళిపోయినా. తాగారు ఎళ్ళిపోయినారు. చెప్పా పెట్టకుండా ఎళ్ళిపోయా అది కూడా. తాగి ఎళ్ళిపోయారంట. ఈడు యాంకర్‌వా నువ్వు? నువ్వు యాంకర్ తాగి ఎళ్ళిపోయారేందిరా? అట్లెట్లా ఎళ్ళిపోయిద్దని అడగాలిరా మైదానం. అట్లెట్లా ఎళ్ళిపోయారు? అట్లెట్లా ఎళ్ళిపోయింది? 3 రోజులు నువ్వు అకామిడేట్ చేసి, 3 రోజులు ఫుడ్ పెట్టి, 3 రోజులు ఫ్రెండ్‌లా ఉంటే, నీకు చెప్పకుండా ఎట్లా ఎళ్ళిందిరా అని అడగాల. అది అడిగావా? తాగి ఎళ్ళిపోయిందా? అందరు నీలాగా ఉంటారా? ఉండర్రా? ఆ! అది. 3 రోజులు చెప్పబెట్టి వెళ్ళిపోయింది. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ దాకా మీరు విన్నారు కదా! ఇప్పుడు ముందు జరిగిన 3 పాయింట్లు మనం చూద్దాం. ఒకటి, ఆ అమ్మాయి మీద నాకు ప్రేమ లేదు. నా మీద అమ్మాయికి ప్రేమ లేదు. ఆ 3 రోజులుంది. ఉదయం ఎళ్తే సాయంత్రం వచ్చేది. తాగింది. చెప్పా పెట్టకుండా ఎళ్ళిపోయింది. ఇప్పుడు వేరే టీవీ ఛానెల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనోడు వాగిన సొల్లు వాగుడు ఒకసారి మీరు వింటే అర్థమవుతది. వీడు ఎలా మానిప్యులేట్ చేస్తున్నారో మ్యాటర్‌లని. 21 ఇష్టం కదా! అప్పుడు ప్రపోజ్ చేసింది. అప్పుడు కూడా ఇంట్లో మంచిగానే మాట్లాడుకున్నాం. ఆ రోజుల్లో కూడా ఫిజికల్ రిలేషన్ తప్ప మిగతా రొమాన్స్ అంతా చేసుకున్నాం. ఆ టైంలో కూడా. ఇప్పుడు చూడండి నేను చెప్తున్నాడు. అప్పుడే ప్రపోజ్ చేసింది. బాగా మాట్లాడుకున్నాం కదా! ఫిజికల్ రిలేషన్ తప్ప రొమాన్స్ అంతా చేసుకున్నాం కదా! అని ప్రముఖ టీవీ ఛానెల్‌కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో వీడు మాట్లాడుతున్నాడు. అరే! ఫస్ట్ ఇందాకే కదరా కొండాపూర్ చెప్పింది నువ్వు. ఆ అమ్మాయికి నాకేం లేదు. ఫ్రెండ్లీగా రిలేషన్‌తో విడిపోయాం అని చెప్పావు కదరా! మరి ఇక్కడేంటి? ఫిజికల్ రిలేషన్ లేకపోయినా అప్పుడు ఆ అమ్మాయి అంటే నాకిష్టం. నేనంటే ఆ అమ్మాయికిష్టం. మేము రొమాన్స్ చేసుకున్నాం గానీ, ఫిజికల్‌గా కలవలేదు అని చెప్తావు. అరే అయితం! ఎవడికి చెప్తావురా ఈ కబుర్లు నువ్వు? ఎవడికి చెప్తావు? అమ్మాయి మీద నాకు ప్రేమ లేదు. నా మీద అమ్మాయికి ప్రేమ లేదు ఆ టైంలో. వినండి. వచ్చింది క్యాజువల్‌గా ఎళ్ళిపోయినారు. తాగారు ఎళ్ళిపోయినారు. చెప్పా పెట్టకుండా ఎళ్ళిపోయా అది కూడా. మీకు 3 రోజులు చెప్పా పెట్టక వెళ్ళిపోయింది. 2021 ఇష్టం కదా! అప్పుడు ప్రపోజ్ చేసింది. అప్పుడు కూడా ఇంట్లో మంచిగానే మాట్లాడుకున్నాం. ఆ రోజుల్లో కూడా ఫిజికల్ రిలేషన్ తప్ప మిగతా రొమాన్స్ అంతా చేసుకున్నాం. ఆ టైంలో కూడా మా ఇంట్లో హైదరాబాద్‌లో. అబ్బా! సడెన్‌గా చెప్పా పెట్టకుండా ఎళ్ళిపోయింది ఆ టైంలో అమ్మాయి. చెప్పా పెట్టకుండా ఎళ్ళిపోయింది అనే దగ్గర ప్రతి ఒక్క అమ్మాయి ఆలోచించాలి. ఇష్టానుసారంగా దొరగానే రిలేషన్‌లో ఉందాం. నీకు డబ్బులిస్తాను. నువ్వు నాతో ఉంటే చాలు. నిన్ను చూడగానే లవ్‌లో పడిపోయాను అని చెప్పి నెక్స్ట్ డే ఫ్లైట్ అనగానే ఎక్కడ ఎళ్తదో అని జెప్పి ఫుల్లుగా తాగి డోర్‌కి అడ్డంగా పడిపోతే, ఈ అమ్మాయి చెప్పకుండా ఆ గుండెలు ఇలా చేతిలో పట్టుకొని నైట్‌కి నైట్ పారిపోయింది అమ్మాయి. అర్థమైందా? పారిపోయింది. వీడు ఫిజికల్‌గా టార్చర్ చేస్తుంటే నైట్ అంతా రూమ్ లోపల లాగేసుకొని, పడుకొని ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిర ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి ఎలా తప్పించుకోవాలిరా నాయనా పొద్దున్నే ఫ్లైట్ ఉందని ఆలోచించి, పొద్దున్నే 4 గంటలకు తలుపు తీస్తే డోర్ దగ్గర కుక్క తెలుసుగా కుక్కెట్ట పడిందో అట్ట పడి ఉంటే దాటుకొని, దాటుకొని వెళ్ళింది ఆ అమ్మాయి. బిక్కు బిక్కుమంట పారిపోయింది. ఈడు చేసిన టార్చర్‌కి. అర్థం చేసుకోవాలి. ఎందుకు వెళ్ళిపోయానని ఫోన్ చేసినా ఆమెనే ఫోన్ చేసి అడిగింది. నాకు కొంచెం వేరే షూటింగ్ ఉంది. అర్జెంట్‌గా ఎళ్ళాల్సొచ్చింది. మీరు పడుకున్నారా అని చెప్పింది. ఎక్కడ పడుకున్నారో తర్వాత చెప్తది ఆగురా. 4:30కి ఇంట్లోకెళ్ళి ఎళ్ళిపోయింది. హ్మ్.
సరే అయిపోయింది. హ్మ్. నేను ఇంక మా వెంకీ ఏం చెప్పినంటే, "అమ్మాయి కొంచెం తేడా అన్నా వదిలేయి ఎందుకు నీకు సెట్ కాదని" చెప్పిండు ఆ పిల్లోడు నాకు. అది. వెంకిగాడు ఏం చెప్పాడంట, "ఆ అమ్మాయి కొంచెం తేడా అన్నా నీకు సెట్ కాదు వదిలేయి." ఈడేం చెప్పుంటాడు అని ఆలోచించండి. ఆ అమ్మాయి ఎట్లా ఎళ్ళిపోయిందిరా, ప్రాణంరా, నేను ప్రేమిస్తున్నానురా, నేను అదిరా, ఇదిరా అని సొల్లు వాగుడు వాగితేనేగా ఆ అమ్మాయి నీకు సెట్ కాదురా అన్నా అని వాడు చెప్పింది. ఆ కాస్టింగ్ కౌచ్ గాడు వెంకిగాడు, ఈ బ్రోకర్ గాడు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాని మీకు అర్థం కావట్లేదా? అర్థం చేసుకోండి క్లియర్‌గా. ఓకే. ఇక్కడ నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తాయి చూస్తా ఉండండి. నేను ఒక 4 ఇయర్స్ వదిలేసిన. వెంకీ అని మన ఇంటికి నాకెవరైతే సోమేష్‌ని పరిచయం చేసిండో ఆ బాబు. 4 ఇయర్స్ ఈడు వదిలేసాడంట. అబ్బా! ఆహా! ఆ బాబు ఈ సౌమ్య శెట్టిని వదిలేయని చెప్పాడు మీకు. అప్పుడే చెప్పిండు నాకు. "ఈ అమ్మాయి కొంచెం తేడా అన్నా సినిమాలో ఉంటది కదా!" నెక్స్ట్ ఒక ఆడపిల్ల క్యారెక్టర్‌ని వాడెవడో ఎదవనా కొడుకు తేడా అని చెప్తే, ఈయన డాష్ గాడొచ్చి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇట్లాంటి ఎదవలు చెప్పే మాటల్ని సో కాల్డ్ రిప్యూటెడ్ శాటిలైట్ ఛానెల్స్ గ్రాంటెడ్‌గా తీసుకొని, డబ్బులు తీసుకొని, ఏదో తీసుకొని వీడు సంక నాకుతున్నారు చూడండి. అది, అది అసలు ట్విస్ట్ ఇక్కడ. ఓకే. హ్మ్. "ఇంత బదులు నీ బిజినెస్ నీదంతా వేరు. ఆ! ఎందుకులే" నా బాబు చెప్పిండు. బిజినెస్ అంతా వేరు. మీ మహబూబ్‌నగర్ ముష్టిపల్లిలో నీకున్నది 3 ఎకరాల భూమి. ఆ! ఇప్పుడిప్పుడు కడుతున్నావు ఒక ఇల్లు. అంతేనా? ఇంకేమన్నా ఉందా నీకు ప్రాపర్టీస్? ఉన్నాయా? ఉంటే ఇక్కడ హైదరాబాద్‌లో అద్దె కొంపలు తీసుకొని అందరిని ఎందుకు మోసం చేస్తున్నావు? నా సొంత ఇల్లు అని చెప్పుకొని నిహారిక ఎక్సోటికాలో అలాగే ఇంకో దగ్గర అపార్ట్మెంట్ నాదే అని చెప్పి బంగారం ఇస్తా అని చెప్పి ఎందుకు మోసం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అందరిని? ఆ విషయాలు కూడా వస్తాయన్న వరుసగా ఉన్నాయి. ఓమ్మో! నా దగ్గరున్న డేటాతో 1 మంత్ నడిపించొచ్చు. ఓకే. హ్మ్. ఆ బాబు చెప్పడంతో వదిలేసిన 4 ఇయర్స్ 2021-27 అంటే ఆ వదిలేసిన. బాబు చెప్పడంతో వదిలేసారా? 4 ఇయర్సా? మీకు 2005లోనే కదా బాగా ఇంటిమసీ పెరిగింది. అవును సార్. 2021లో పరిచయం కదా సార్ నాకు ఫస్ట్ పరిచయం. హ్మ్. ఓకే. అమ్మాయి ఎళ్ళిపోయిన తర్వాత ఆ బాబు చెప్పిండు. 2021లో చెప్పిండు. హ్మ్. ఇప్పుడు 2021 మార్చ్ వాడు చెప్పిన డేట్ ఏంటి? ఫిబ్రవరి. అవునా? ఇక్కడ క్లియర్ కనిపిస్తుందా? ఈ వీడియో గనుక మీరు చూసినట్లయితే అసలు విషయం మీకు లో అర్థమైపోతుంది. చెప్పిండు. హ్మ్. ఇది, ఇది సినిమా షూట్ అన్నమాట. అప్పుడు వీళ్ళంతా కలిసి సౌమ్య అండ్ వాళ్ళకి సంబంధించిన టీమ్‌తో సినిమాకెళ్ళింది. ఎప్పుడండి? 17 మార్చ్ 2021లో. ఈ షూటింగ్‌లో ఎవడెవడున్నాడంటే, వీడు చెప్పినటువంటి 'నారప్ప' సినిమాలో నటించిన సో కాల్డ్ ఆ వ్యక్తి, దాంతో పాటు వాళ్ళంతా ఉన్నారు. అందుట్లో సౌమ్య శెట్టి అనే అమ్మాయి మెయిన్ లీడ్. ఒకసారి ఆ ఫోటోస్ అన్నీ మీకు చూపిస్తా. అప్పుడు మార్చి 17న 2021 ఈ షూట్ నుంచే ఆ అమ్మాయి వాడి ఇంటికెళ్తుందని వాడు చెప్తూ ఉంది. ఒకసారి క్లియర్‌గా ఆలోచించండి. మేకప్ అవుతున్న టైం ఇది. ఓకే. హ్మ్. ఇది స్క్రీన్ వీడియో. సో, ఫాస్ట్‌గా వెళ్తుంది. ఇదిగోండి. ఇది ఎంటైర్ వాళ్ళ టీమ్. అప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళ టీమ్ అనమాట. ఈ టీమ్‌లో క్లియర్‌గా ఆ డేట్ మీకు తెలుస్తుంది కదా! 17థ్ మార్చ్ 2021. ఓకే. నెక్స్ట్. అప్పుడు సౌమ్య శెట్టి 21లో ఇలా ఉండేది. అందుట్లో ఈ అమ్మాయి మెయిన్ లీడ్‌గా చేస్తూ ఉంది. ఇదన్నిటికి పక్కన పెడితే ఇదిగో ఈ అబ్బాయిని మీరు గుర్తుపట్టారా? 'నారప్ప' సినిమాలో యాక్ట్ చేశాడని చెప్తుంది ఇతనే. ఇతను ఈ సౌమ్య శెట్టి సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. సౌమ్య శెట్టి హీరోయిన్‌గా ఉంది. అది కూడా మీరు చేసుకున్నట్లయితే 19థ్ మార్చ్ 2021. 19థ్ మార్చ్ 2021. వాడు ఫిబ్రవరి చెప్పాడు కదా! ఆడు మర్చిపోయాడు ఫిబ్రవరి. ఓకే. 19థ్ మార్చ్ 2021. ఓకే. ఆ తర్వాత ఇదిగో ఈడ హైదరాబాదు మాదాపూర్‌లో ఉన్నది ఈరోజు. ఏది 19థ్ మార్చ్ 2021 ఈవినింగ్ 9 గంటల 48 నిమిషాలకు ఉన్నారు వీళ్ళు. సో, స్క్రీన్ షాట్ తీసుకుంది ఇది. ఓకే. నెక్స్ట్ 21 మార్చ్‌లో ఈడు చెప్తున్నాడు కదా! 21, 22 ఫిబ్రవరిలో మా ఇంట్లో ఉంది అని చెప్తూ ఉన్నాడు కదా! అది మార్చ్‌లో ఈ అమ్మాయి పెందుర్తి వాళ్ళ ఇంట్లో పడుకున్నటువంటి సిట్యుయేషన్ ఇది. ఇది ఒకసారి మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి 21 మార్చి 2021లో 1 పీఎం అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది. అంటే ఎప్పుడు ఎళ్ళుంటదండి? హ్మ్. ఇంకా మీరు గనక చూసుకున్నట్లయితే ఇందుట్లో ఇదిగోండి శ్రీ
నవనారాయణ సినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 1920. ఈ డేట్స్ అన్ని మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే అమ్మాయి అదిగో విశాఖపట్నం 22 మార్చిలో అమ్మాయి విశాఖపట్నంలో ఉంది. వాడు చెప్పిన డేటులకి వీటికి ఒక్కటి కూడా మ్యాచ్ కాదు. ఏదో నోటికి వచ్చినట్టు వాగి పడేశాడు వాడంతే. ఇదిగో చూడండి 23 మార్చి అమ్మాయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తూ ఉంది. ఈ ఈ ఈ తందే ఓకే. 23 మార్చి అమ్మాయి విశాఖపట్నం వెళ్ళిపోయింది. ఇప్పుడు 24థ్లో గోవాలో ఉంది. ఇవన్నిటికీ మించితే వీడు చెప్తున్నది 24 మార్చిలో గోవాలో నార్త్ గోవాలో షూట్లో ఉంది. వీడు చెప్తున్న స్టోరీ ఏంటంటే డైరెక్ట్గా గోవా వెళ్ళిపోయింది అమ్మాయి అని చెప్తూ ఉన్నాడు. డైరెక్ట్ గోవా వెళ్ళలేదే, విశాఖపట్నం వెళ్ళింది. అండ్ అమ్మాయి వెళ్ళిన డేట్ కూడా క్లియర్గా మీకు ఫ్లైట్ టికెట్తో సహా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే అమ్మాయి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం 21 మార్చ్ 2021లో 10కి బోర్డింగ్ అయింది. డిపార్చర్ 10:15కి అయింది. అంటే ఈ అమ్మాయి ఆ రోజు నైట్ పారిపోయిన టైము ఇది, వాడు చెప్తున్న టైము వేరు. మొత్తానికి ఈ అమ్మాయిని ట్రాప్ చేయడానికి వీడు ఆడుతున్న నాటకం అంతా ఇంత కాదు. వీడు చెప్పే అన్ని పచ్చి అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో కేవలం ఈ అమ్మాయి ఉన్న టైం చూసుకొని వీడు ఆ అమ్మాయితో అసభ్యంగా బిహేవ్ చేస్తే లోపలికి వెళ్ళి తలుపేసుకొని తీయకుండా ఉంటే వాడు అక్కడ డోరు కొట్టి కొట్టి తాగి పడిపోయి నీకోసం గోల్డ్ చైన్ చేయించాను అది ఇదని ఎన్ని నవ్వు అంటే ప్రేమ అంటే ఆ అమ్మాయి చెప్పకుండా పారిపోతే వీడు చెప్పకుండా కృతజ్ఞత హీనరాలుగా పోయిందని చెప్తున్నాడు. అంతా పిచ్చనా కొడుకులు ఎవడరా ఈ భూమి మీద అనుకున్న తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత వెంకిని మళ్ళీ ఫోన్ చేశాడు. 1 వీక్ తర్వాత మళ్ళీ వెంకినే ఫోన్ ఎందుకు ఫోన్ చేయాలరా వెంకీ గాడు మళ్ళీ ఎందుకు బ్రోకర్ గాడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశాడు? ఆ వెంకీ అనే బ్రోకర్ గాడు అదే కాస్టింగ్ కౌచ్ గాడు. కాస్టింగ్ కౌచ్ అంటే మీకు తెలుసు కదా, ఈయనే చెప్తున్నాడు కాస్టింగ్ కౌచ్ అని. ఆ బ్రోకర్ గాడు మళ్ళీ అమ్మాయికి ఎందుకు ఫోన్ చేశాడు? టికెట్ వేస్తాక వస్తావా రాదా? ఆమె టికెట్ ఏమన్నది షూటింగ్ ముందు వస్తుందని చెప్పింది. టికెట్ వేస్తావా వస్తావా అని ఈడే అడిగాడంట. మళ్ళీ దాన్ని చూడండి ఎలా మారుస్తున్నాడు ఈడు. ఆ ఒక్క నిమిషంలో ఈడు మార్చే మాటలు ప్రజలు గమనించాలి. ఒక్కసారి వినండి. ఓకే అన్న అనుకున్న తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత వెంకినే మళ్ళీ ఫోన్ చేశాడు. టికెట్ వేస్తాక వస్తావా రాదా? వెంకయ్య ఫోన్ చేశాడు. టికెట్ వేస్తా అక్క వస్తావా అన్నట. ఈడు అడిగిచ్చాడు. సార్ చచ్చిపోతున్నాడు, సార్కి నువ్వంటే ఇష్టం, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తింటలేదు ఉండట్లేదు, అక్క ఒకసారి వచ్చి కనిపించక్క అని ఆ బ్రోకర్ గాడు సరే కాస్టింగ్ కౌచ్ గాడు ఫోన్ చేశాడు వెంకీ గాడు. అప్పుడు అది వాడే చెప్పాడు. కానీ వాళ్ళే ఫోన్ చేశారంటే ఎక్కడ దొరికిపోతాడని మళ్ళీ ఫ్లైట్ చూడండి ఎలా మారుస్తారు. ఆమె టికెట్ ఏమన్నది షూటింగ్ ముందు వస్తుందని చెప్పింది. అరే కొండాపూర్ షూటింగ్ ఉంటే ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఉంటుంది, వాళ్ళు హీరోయిన్ని పిలిపించుకుంటారు, వాళ్ళు టికెట్ వేస్తారు, వాళ్ళు అకామిడేట్ చేస్తారు, మధ్యలో నీకెందుకు రా కౌన్ కిస్కా గొట్టంగాడివి అని ప్రజలంతా అడగాలి. ఇప్పుడు ఎన్ని సినిమాలు చూస్తున్నాం చివరికి షార్ట్ ఫిలిం హీరోయిన్ని పిలిపించాలని కూడా ఎక్కడైనా ఉంటే వాళ్ళకి అక్కడ నుంచి టికెట్ ప్రొడక్షన్ హౌసే వేస్తుంది. అది తెలియకుండా నువ్వు ప్రొడ్యూసర్ ఏంద్రా పులిహోర అని అడుగుతున్నారు జనాలు. ఏం చెప్తావు నువ్వు? ఆ అమ్మాయి అంట ఫస్ట్ వీడు ఫోన్ చేసి వస్తావా టికెట్ వేస్తా అన్నాడంట. తర్వాత వీడే చెప్తూ ఉన్నాడు సినిమా షూటింగ్ ఉంది టికెట్ అని అమ్మాయి అడిగిందంట. వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాడు కొండాపూర్ అవుతాడని ఇదే మీకు వెంకికి చెప్పింది. షూటింగ్ ముందు వస్తా ఈసారి మా రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో అతను నాకు ఫోన్ చేయన టికెట్ అంటే సోమేట్ అన్నాడు. ఆ టైంలో టికెట్ వేస్తాను నేను. ఎంత మ్యానిపులేట్ చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది కదా స్టోరీని. ఈడు చేసే మ్యానిపులేషన్ చాలా 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 చెత్తగా చాలా దరిద్రంగా ఉంది. ఈ ఎవిడెన్స్ నెంబర్ 3లో మీకు అందిస్తుంది ఏంటంటే ఆ అమ్మాయి ఉన్న టైము, వాడి దగ్గర నుంచి ఎందుకు పారిపోయింది, ఈ విషయాలన్నీ క్లియర్గా మీకు అందిస్తూ ఉన్నా. ఒక అర్థమైంది కదా. ఎవిడెన్స్ నెంబర్ 4 ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వెంటనే ఉంటుంది. అది కూడా చూడండి. ఒక్కొక్కటి డోసు పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.